మీకు తెలియదన్నా? చెప్పాలి. తెలుసు కదా మూవీ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ డైరెక్టర్ గారి కోసం చెప్పుకుందాం. ఆవిడ నిజంగా తెలిసి పెట్టిందో తెలుగు పెట్టిందో తెలియదు కానీ తెలుసు కదా టైటిల్ సినిమా ఇలాంటి స్టోరీలు వచ్చేసాయి. ఆ స్టోరీ కోసం కదా తెలుసు కదా పెట్టిందని అనిపించింది. కానీ ఇంకో విషయం ఆమెకు గొప్ప విషయం ఏంటంటే ఎంత చిన్న సినిమా అయినా 10-15 ఒక ఫ్యామిలీ ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి సినిమా నడిపించేసి రోజుల్లో ఒక 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసింది. ఇది గొప్ప విషయం ఇది నిజంగా. రెండోది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ గారిని ఇంత అందంగా ఏ సినిమాలో మనం చూడలేదు. చాలా క్యూట్ గా కనిపించాడు. రాశికన్న కావచ్చండి, శ్రీనిధి కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ పరంగా న్యాయం చేశారు. వైవార్ష కామెడీ అయితే తక్కువ పండించినా గట్టిగా పండించాడు. ఈ ఒక్క విషయానికి మనం ప్లస్ చెప్పుకోవచ్చు. అదే అన్నపూర్ణం అంతా లాస్ట్ క్లైమాక్స్ లో కూడా మోటివేషన్ బాగా ఇచ్చింది, కామెడీ కూడా బాగా చేసింది. అది టైప్ సినిమాలో కొంచెం బలం లేదు అంటే కంటెంట్ కాన్సెప్ట్ లేదు. ఎందుకు గతంలో వచ్చిన స్టోరీలే కాబట్టి మిగతా యాక్టర్ల పరంగా న్యాయం చేశారు. ఎంత యాక్టర్లు న్యాయం చేసినా, ఎంత గట్టిగా ఉన్నా, మ్యూజిక్ ఎంత ఉన్నా, ఎలివేషన్ ఎంత ఉన్నా, సాంగ్స్ ఎంత ఉన్నా, స్టోరీలో కంటెంట్ లేకపోతే కనుక కొంచెం వీక్ అయిపోతుంది స్టోరీ. ఓవరాల్ సినిమా బల్ల గుద్దేసి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ మనం చెప్పుకోవడం లేదు కానీ యావరేజ్ మూవీ. దేపోలి తరంలో ఇలాంటి మూవీ రాకూడదు. దేపోలి తరంలో సినిమా ఎలా ఉండాలంటే ఒక తారా చౌలాగా, ఒక మతాబిలాగా వెలిగిపోయి పరిగెట్టాలి తప్ప ఒక భూచక్రంలా కింద అంటుకుని పోతే ఉండకూడదు. దేపోలి బరిలో సినిమా అయితే నిలబడదు. వన్ టైం మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కదా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి ఖచ్చితంగా 2 నుంచి అతి కష్టం మీద 2.5 వరకు కూడా ఇవ్వచ్చు. అంతకుముందు మనం దాటి అయితే ముందు పోలే. పర్లేదు చూడొచ్చు, ఒక ఫ్యామిలీ మూవీ అంతే, అంతకుముందు ఇప్పుడు అంతవరకు మనం చేయలేమన్నా. ఎందుకంటే ఒక హీరో, 2 హీరోలు ఉన్నప్పుడు ఆ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, ఈ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి 2 హీరోలు బేస్ చేసి సినిమా తీస్తారు తప్ప హీరోలకి అంత కెపాసిటీ ఉండదు. ఎందుకంటే సినిమా ఎంతవరకు ఉందో అంతవరకు వాడేసుకుంటారు. కానీ ఇలాంటి స్టోరీలు ఇప్పుడు రాకూడదు. ఇప్పుడు పెళ్ళైన భార్యని సరోగసి ద్వారా అంటే ఏదో ఒక అమ్మాయి అనుకున్నాం కానీ లవర్ అయిపోయింది, ఎక్స్ లవర్ అయిపోయింది. కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టానది కరెక్ట్ కాదు. ఎందుకంటే భార్య ఇడాకులు ఇచ్చి పోలేదు, ఎలా ఉన్నా ఎవడో మోటివేట్ చేసి ఆపుతాడు. కానీ ఇక్కడ ఈ పిల్లకి అన్యాయం జరుగుతుంది కదా. ఇలాంటి స్టోరీతో రాకూడదు అన్నది నా ఉద్దేశం. అంటే ఆవిడ లేడీ డైరెక్టర్ కాబట్టి ఒక మంచి కంటెంట్ తీసుకుంది కానీ ఇలాంటి స్టోరీలు వస్తాయి ఆల్రెడీ కాబట్టి తెలుసు కదా. కాబట్టి ఇంకా ఇలాంటి సినిమాలు మరి బ్లాక్ బస్టర్ కదా నా ఒపీనియన్. అంటే